రాయలసీమ కల్పతరువైన తుంగభద్ర జలాశయం వెలవెలపోతోంది. నీరు లేక అన్నదాతలను కష్టాల్లో పడేసింది. ప్రధాన కాలువలకు నీరివ్వలేని నిస్సహాయ స్థితికి చేర్చింది. మునుపెన్నడూ లేని రీతిలో ఎండిన తుంగభద్ర జలాశయం రైతులను ఆందోళనలో ముంచింది. కర్ణాటక, ఏపీ ప్రభుత్వాల సమన్వయంతో అన్నదాతలను ఆదుకోవచ్చని సాగునీటి నిపుణులు సూచిస్తున్నారు. నిలువెల్లా ఎండిన తుంగభద్ర జలాశయం కరవుసీమ రైతులతో కన్నీరు పెట్టిస్తోంది. గతేడాది నైరుతి రుతుపవనాల సమయంలో తుంగభద్ర నదీ ద్వారా అతి తక్కువగా 112 టీఎంసీలు మాత్రమే జలాశయానికి విడుదల చేశారు. ఈసారి 150 టీఎంసీల వరకు విడుదల చేస్తారని ఆశించినా గతేడాది కంటే మరీ తక్కువగా 72 టీఎంసీలు మాత్రమే ఇప్పటివరకు డ్యాంకు చేరాయి. అంచనాలు తారుమారు కాగా రైతులు ఆవేదనలో మునిగిపోయారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 29 టీఎంసీల అత్యల్ప నీటితో దీనంగా కనిపిస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పంట కీలక దశలో ఉంది. తుంగభద్ర జలాశయంలో వేసవి తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలు నిల్వ ఉంచాలి. నీటి విడుదలలో జాప్యం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఈ 65 ఏళ్ల ఈ డ్యాము నీళ్ల చరిత్రలో ఈ సంవత్సరం అతి తక్కువ నీళ్లు వచ్చినాయి. కమాండ్లో వర్షం వల్ల కమాండ్లో వర్షం పడితే కొద్దిగా ఏమంటే కొద్ది కన్జంప్షన్ అవుతుంది. ఆ వాటర్ మీకు మిగిలిస్తామట. ఈ 60 ఏళ్ళు ఖరీఫ్ వచ్చాం, 60 ఏళ్ళు 10 ఏళ్ళు రబీ లేదు అంతే. కానీ ఈసారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. బహుశా ఇదే లోయెస్ట్ వాటర్. దాదాపుగా హెచ్ఎల్ఎంసీలో 33,000 ఎకరాలు ఉంది సార్. దాంట్లో మనము 15,000 ఎకరాల వరకు సాగు చేస్తూ ఉన్నాము. ఒక 5,000 ఎకరాలు మనకి అరాకొర సాగు జరిగింది. మిగతాది డ్రైగా ఉంది ఇప్పటి వరకు. దానికి నీరు అందించే పరిస్థితుల్లోనైతే లేదు. ఇప్పుడుండే కనీసం 15 నుంచి 18,000 ఎకరాలు సాగు అయ్యేదాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా మన మీద కూడా ఉంది. నిరంతరంగా నీటిని ఇవ్వలేమని స్పష్టం చేసిన తుంగభద్ర జలాశయ అధికారులు అవసరం ఉన్నప్పుడు వాడుకునేలా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమూ అంగీకరించింది. హెచ్ఎల్సీ రైతులకు ఈ నీరు చేరేసరికి కర్ణాటక రైతులు మధ్యలోనే నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ఇరు రాష్ట్రాల సమన్వయమే పరిష్కారమని అధికారులు సూచిస్తున్నారు. జల చౌర్యాన్ని అరికట్టాలని కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ చీఫ్ విప్ బృందం విజ్ఞప్తి చేసింది. 2 గవర్నమెంట్స్ 2 స్టేట్స్ దాన్ని కోఆర్డినేట్ చేసుకుని ఎంతో కొంత తాగునీటి అవసరాలకు నీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది మేము ఆల్రెడీ కలెక్టర్ బళ్ళారి కానీ, కలెక్టర్ కర్నూలు కానీ, కలెక్టర్ అనంతపూర్, అదే విధంగా కలెక్టర్ కొప్పళ్ళు అండ్ కలెక్టర్ రాయచూరు అందరికీ కూడా ఇది వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కర్ణాటక తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించుకోకుండా వారానికి ఒకసారి నిర్ణయాలు మార్చుకుంటే అందరూ ఈరోజు నష్టపోయే ప్రమాదం వచ్చింది. రైతుల సంక్షేమం దృష్ట్యా పంటలను కాపాడాల్సిన ప్రథమ కర్తవ్యము మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే తుంగభద్ర బోర్డుకు ఉన్న దృష్ట్యా ఎన్నో కొన్ని నీళ్లు ఇవ్వగలిగితే పంటలు ఎంతో కొంత అయినా పూర్తి స్థాయిలో కాపాడలేము. ఇప్పటికే కాపాడలేకపోతున్నాం. చాలా చోట్ల మరి చివరి ఆయకట్టు చివరి భూముల్లో వేసిన పంటలు నిలువన ఎండిపోయినాయి ఇప్పటికే. వర్షాభావ పరిస్థితులు, ఖాళీగా ఉన్న తుంగభద్ర జలాశయం, అనంతపురం, కర్నూలు జిల్లా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాల సంప్రదింపులతో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.